రాజ్యాంగంలో ఓటు హక్కుకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంటుందని దానిని వినియోగించుకోవటం అందరి బాధ్యత అని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని తాండూరు పట్టణంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పాల్గొన్నారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుండి 2K రన్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. అక్కడి నుండి పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా మంచి ప్రజాస్వామ్యంను ఎన్నుకోవటంలో ఓటు హక్కు కీలకమైందని అన్నారు. Run. Separate program is not allowed. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ 2K రన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి, అలాగే ఎంఆర్ఓ మన చారా సింగ్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ మేనేజర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, ఆర్పీస్కి, అలాగే పీసీ బాయ్స్ హాస్టల్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినందుకు బాయ్స్ స్టూడెంట్స్ అందరికీ, అలాగే వార్డెన్ శ్రీశైలం గారికి, ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2K రన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటనేది మనకి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్, ఎలక్షన్ సిచ్యువేషన్స్ కాబట్టి పబ్లిక్ అంటే ఎవరైతే 18 ఇయర్స్ ఎబో స్టూడెంట్స్ అందరికీ కానీ వారికి ఒక అవేర్నెస్ చేసి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 2K రన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మెయిన్గా మన 18 ఇయర్స్ ఎబో స్టూడెంట్స్కి, 18 ఎబో యూత్కి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, మన డెమోక్రసీ రాజ్యాంగాన్ని కూడా ఈరోజు స్పెషల్ డే రాజ్యాంగాన్ని అవతరించిన రోజు. అంటే మన రూల్స్ ప్రిన్సిపల్స్ అన్నీ మనం రాజ్యాంగం నుంచి ఫాలో అవుతాం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని పాటిస్తూనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు. This is 26th November. This is the day when our constitution was adopted. You know, it is Rajyangam. You must be having idea. This was the day when it was adopted. Some of the sections of the constitution came into force on this day. So this is a very special day for all the bureaucrats and also for the students, wherever you are studying in your school. So this was the day when we adopted that all the principles of the constitution will abide by and will follow entire line. So this is the importance of 26th November. Also this day we have kept for sweep activities, that is electoral participation and awareness generation program for election. As the Tehsildar Garu has said, this is an opportunity for all of you who are above 18 and who will be becoming above 18. You need to register in the electoral roll. It's your right
to get registered in the electoral road, to participate in the festival of democracy, that is election. And also it's your duty to go and vote at the electoral election centers, so that the representatives which you choose are well qualified and they work for the development of the nation. So on one hand it is your right, also on the other hand it's your duty that you participate in this festival of democracy. Thank you. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఏదైతే 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండుతారో వాళ్ళందరూ రేపు 28వ తారీఖు రేపు వచ్చే 28వ తారీఖు వరకు అందరూ ఓటర్లో నమోదు కొరకు పేరు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అప్కమింగ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మోటివేట్ కార్యక్రమం అనమాట స్వీప్ అంటే దాని గురించి మీరందరూ ఇవాళ ఇందులో పాల్గొనడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కొన్ని నినాదాలు చేద్దాం. ఓటు హక్కు అంటే మన జన్మ హక్కు అనాలి, ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అని చెప్పేసి అనాలి. ఓటు హక్కు అన్నప్పుడు మన జన్మ హక్కు అనాలి, ఓటు వేద్దాం అన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అనాలి. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఓటు హక్కు, ఓటు వేద్దాం, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు వేద్దాం. Say loudly, voice లేదు ఇప్పుడు. స్టూడెంట్స్ సార్